హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2017లో విడుదలైన హన్సన్ అండ్ ద బీస్ట్ అనే ఫ్యాంటసీ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. థంబ్నెయిల్ చూసాక ఈ మూవీ వన్ లైనర్ ఏంటో మీకే అర్థమై ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా పూర్తి కథ ఏంటో చూసేద్దాం. ఓపెన్ చేస్తే కెమెరా అలా తీసుకువెళ్లి ఓ రూమ్ లో నుండి ఎవరో ఒక అబ్బాయి బాగా వణుకుతూ బయటకొచ్చి డోర్ ని లాక్ చేసి ఎందుకో చాలా భయపడుతూ అక్కడ నుంచి పరిగెడుతున్నట్టు చూపిస్తారు. వెనక ఆ డోర్ ని గట్టిగా ఏదో గుద్దుతూ బయటికి రావడానికి ప్రయత్నించే సౌండ్ వినిపిస్తుంది. ఇటు భయం భయం మీద పరిగెడుతున్న ఇతను ఊర్లో ఉన్న తలుపులన్నీ తట్టి ఎవరైనా నాకు హెల్ప్ చేయండి అని ఎంత అరిచినా మనుషులు బయటికి రారు గాని ఇతను ఏ మృగం నుంచి అయితే తప్పించుకోవాలనుకుంటున్నాడో అది ఇతని వెంటొదలకుండా ఫాలో అవుతుంది. ఆఖరికి ఏదో బిల్డింగ్ మేడ మీదకెక్కిన అతను పొరపాటున స్లిప్ అయి అక్కడ నుంచి కిందకి పడిపోతున్నట్టు చూపిస్తారు. అండ్ ఈ వ్యక్తి ఇంకెవరో కాదు, ఈ సినిమా హీరో హన్సన్. ఇక్కడ ఈ సీన్ ని అలా ఫ్రీజ్ చేసి మనకు ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది. అందులో ఒక చిన్న పిల్లాడు ఏం చెప్తాడంటే, మా నాన్న చిన్నప్పుడు హ్యూమన్స్ అందరూ బీస్ట్, అదే మనుషుల్లా మారి ఈ మాయాజాల శక్తులున్న మృగాలు కేవలం కట్టుకథలు అనుకునేవారంట. మనుషులకి ఆ బీస్ట్ కి మధ్య ప్రేమో పెళ్ళో అంతెందుకు స్నేహం ఉండడం కూడా మహాపాపం అంట. అందుకే ఆ కాలంలో బీస్ట్లు మనుషుల ముందు వాళ్ళ అసలు ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా చూసుకోవడానికి వాళ్ళకి మనుషులకి మధ్య ఎలాంటి ఇంటరాక్షన్ ఉండకుండా మానిటర్ చేయడానికి బ్యూరో ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అనే ఒక సెపరేట్ ఆర్గనైజేషన్ ఉండేదంట. కానీ ఇలా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా బ్రతుకుతున్న ఈ రెండు స్పీషీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం నా ప్రియాతి ప్రియమైన తండ్రి చేసిన ఒక తింగరితనం వల్ల మట్టిలో కలిసిపోయాయని చెప్తూ సరిగ్గా ఒక 36 గంటలకి ముందు ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ చూపించడం మొదలు పెడతారు. మన హీరో హన్సన్ పెళ్లి చేసుకుందామని ఒక బ్లైండ్ డేట్ కి వెళ్తాడు. ముందున్న ఆవిడ కొంచెం మిడిల్ ఏజ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. అతను ఆవిడ దగ్గర, నా పూర్తి పేరు యున్ హన్సన్, నేను ప్రస్తుతం ఇప్పుడు ఒక జూలో ఎలిఫెంట్ కేర్టేకర్ గా పనిచేస్తున్నాను. ఫిల్మ్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయి నేనే హీరోగా నటించి 2-3 సినిమాలు తీశాను. కానీ ప్రాఫిట్ పాపులారిటీ ఏదీ దొరకకపోయేసరికి ఫైనల్ గా ఒక మూవీ చేద్దామని నా డబ్బల్లా అందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల నేను బ్యాంక్రప్ట్ అయిపోయాను. సో ఇప్పుడు నా దగ్గర చిల్లి గవ్వలేదు. అది మాత్రం కాదు, నా పరిస్థితి చూసిన మా నాన్నకి సైకలాజికల్ ప్రాబ్లం వచ్చి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన ట్రీట్మెంట్ కి చాలా ఖర్చు అవుతుంది. అండ్ లాస్ట్ గా నాకు ఒక చిన్న రిక్వెస్ట్, మనమిద్దరం పెళ్లి చేసుకున్నాక మనమిద్దరం పూర్తిగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ప్రేమించుకునేంత వరకు మీరు నా నీడని కూడా తాకకండి, ఓకేనా ప్లీజ్ మేడం అని ఏదో పెద్ద సతీ సావిత్రి రేంజ్ కి బిల్డప్ ఇస్తాడు. దీంతో ఆ బ్లైండ్ డేట్ కోసం వచ్చిన ఆంటీకి తిక్కరేగి, అవును పెద్ద మన్మధుడి, మరి నేను పెళ్లి చేసుకోవడానికి చచ్చిపోతున్నానా? జూలో ఏనుగు షిట్ ఎత్తుకునే యూస్లెస్ ఫెలో మాట్లాడే మాట్లారా ఇవి? అయినా నిన్నెవడు పెళ్లి చేసుకుంటానన్నాడు? నీకు డబ్బు అవసరం కదా, ఎంత కావాలన్నా ఇస్తా, ఈ రోజు నైట్ నా రూమ్ కి రా అని లేచి వెళ్లిపోతున్న హీరోని ఆపి అతనికి తన ఫోన్ నెంబర్ ఇస్తుంది. దాంతో హీరోకి కోపం వచ్చి, చీ నీకు సిగ్గులేదా అని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంటే తనకి బాగా కోపం వచ్చి హీరో మీదకి స్పూన్ విసిరి కొడుతుంది. దీంతో వెళ్లిపోతున్న మన హన్సన్ సడన్ గా తిరిగి రిటర్న్ వచ్చి టేబుల్ మీద ఉన్న కేక్ ని తీస్తాడు. ఇక్కడే మొత్తం అది అలా ఆంటీ మొహం మీద కొడతాడనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ కక్కుర్తోడు నువ్వు నన్ను కొట్టినందుకు ఈ కేక్ చెల్లని దాన్ని తీసుకుని అక్కడి నుంచి చెక్కిస్తాడు. ఇలా వెళ్తున్న హీరోకి దారిలో అతన్ని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది. తిరిగి చూసి ఎవరో కనిపించకపోయేసరికి తన ఊహ అనుకుంటాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే నిజంగానే అతన్ని ఒక అమ్మాయి ఫాలో అవుతూ ఉంటుంది. హీరో హన్సన్ స్ట్రైట్ గా అతను పనిచేస్తున్న జూకి వెళ్తాడు. ఆ అమ్మాయి కూడా వదలకుండా బిల్డింగ్ కి బిల్డింగ్ జంప్ చేస్తూ అతని వెనకాలే వస్తుంది. అయినా ఇది తెలియని హన్సన్ ఎప్పట్లా తన పని మొదలు పెట్టి ఏనుగు షెడ్ లో తన పేడ క్లీన్ చేస్తున్నప్పుడు అతనికి మ్యాట్రిమోనీ సైట్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఈ రోజు మా క్లయింట్ నీ గురించి కంప్లైంట్ చేసింది. ఇలా అయితే ఎలా హన్సన్, నేను నీకోసం ఎన్ని బ్లైండ్ డేట్స్ అరేంజ్ చేశానో తెలుసు కదా, నువ్వు కొంచెం కోపం తగ్గించుకోవాలి. సర్లే ఏం జరగాలో జరిగిపోయింది, ఇకపై చెప్పినా ఏం ప్రయోజనం. లక్కీలీ నేను ఆల్రెడీ నీకోసం ఇంకా కొంతమంది బ్లైండెడ్ క్యాండిడేట్స్ ని వెతికాను. ఇప్పుడు ఒక ఫోటో పంపించాను చూడు. ఈమె పేరు బియా, 43 సంవత్సరాలు. రీసెంట్ గా తన భర్త చనిపోయాడు. సో ఆస్తి మొత్తం ఇప్పుడు తన చేతుల్లోనే ఉంది. సో ఎలా అయినా తనని పడేస్తే చాలు, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లం మొత్తం తీరిపోయి నీ లైఫ్ సెట్ అని లొకేషన్ పంపించి కాల్ కట్ చేస్తాడు. అప్పుల్లో తలదాకా మునిగిపోయిన మన హీరో మాత్రం ఏం చేయగలడు? పటపట సూటు బూటు వేసుకుని రెడీ అయి బయలుదేరుతున్న సమయంలో అతనికి ఇంకో కాల్ వస్తుంది. ఈ వీడియో కాల్ చేసింది ఇంకెవరో కాదు, హన్సన్ వాళ్ళ నాన్న. ఫోన్ తీసి తీయగానే, నువ్వు శత్రువులకి దొరకకుండా సేఫ్ గానే ఉన్నావు కదా సోల్జర్, మన వాళ్ళంతా డ్యూటీలోనే పోయారు, ఇప్పుడు నువ్వు నేను మాత్రమే బ్రతుకున్నాం, మన ప్రపంచాన్ని కాపాడే బాధ్యత ఇప్పుడు నీదేనంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ కి ముందే బాగా అలవాటు పడ్డ మన హీరో, నేను జాగ్రత్తగానే ఉన్నానా, మీరు భయపడకండి నచ్చజెప్తూ ఉన్న సమయంలో ఆ హాస్పిటల్ నర్సింగ్ కా ప్యూన్ అక్కడికొచ్చి మళ్లీ ఫోన్ వాడుతున్న వాణ్ణి అన్ఎక్స్పెక్టెడ్లీ మన హీరో వాళ్ళ నాన్నని కొడుతూ బెడ్ కి కట్టిపడిస్తుంటారు. ఇది చూసిన హీరో షాక్ అయి ఏం చేస్తున్నారని వాళ్ళని తిడితే, ఆ నర్స్ రివర్స్ లో
నువ్వు ఇంకా హాస్పిటల్ బిల్ పే చేయలేదు. త్వరగా డబ్బు కట్టకపోతే మీ నాన్నని కొట్టడమేం కర్మ, తీసుకువెళ్లి ఫుట్పాత్ మీద పడేస్తామని బెదిరించి ఫోన్ కట్ చేస్తుంది. దీంతో తన పరిస్థితి తలుచుకున్న హీరో చాలా అప్సెట్ అవుతాడు. చెప్పిన టైంకి క్యాఫేకి వెళ్లి అక్కడ తన ఏజెంట్ చెప్పిన ఆ బియా కోసం వెయిట్ చేస్తూ ఉండగా ముందున్న క్యూట్ అయిన పిల్లిని చూసి ముద్దొచ్చి దాన్ని అలా ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఇదే టైంకి స్టార్టింగ్ లో మన హీరోని ఒక అమ్మాయి ఫాలో అయింది కదా, తను కూడా అక్కడికి వస్తుంది. అలా ఫొటోస్ తీస్తూ తన అందాన్ని చూసి మైమర్చిపోయిన హీరో ఇలాంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే అంత అదృష్టం నాకు లేదే అని ఫీల్ చేస్తూ ఉన్నప్పుడు తను అతని ముందుకొచ్చి, హన్సన్ నన్ను గుర్తుపట్టావా, నేను బియా, చాలా సంవత్సరాల నుంచి నేను మళ్ళీ కలవాలనుకున్నాను, ఫైనల్లీ అది ఈ రోజుటికి కుదిరిందని తనని తను ఇంట్రొడ్యూస్ చేసుకుని ముందున్న గ్లాస్ లోని నీళ్లు తాగి అవి సరిపోక డైరెక్ట్ గా పక్కనే ఉన్న ఫిష్ ట్యాంక్ లో నుంచి వాటర్ తీసుకుని తాగడం మాత్రం కాకుండా నోట్లోకి వెళ్లిన చేపని మళ్ళీ ఆ ట్యాంక్ లోకి కక్కి విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. అది చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని హీరో తన పేరు బియాని ఇంట్రడ్యూస్ చేసుకుంది కదా, అది విని ఈ అమ్మాయిని అతను ఇప్పుడు బ్లైండ్ డేట్ లో కలవడానికి వచ్చిన 43 ఏళ్ల బియా అని అపార్థం చేసుకుంటాడు. ఫొటోస్ కన్నా డైరెక్ట్ గా చూడడానికి ఇంకా కనిపిస్తున్నారనడానికి ఇదే అర్థమేమో. సరే మీ గురించి చెప్పండి అని హన్సన్ అడిగినందుకు బియా, యాక్చువల్లీ నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి హన్సన్, నువ్వు సర్ప్రైజ్ అవ్వకు. నిజమేంటంటే నేను మనిషిని కాదు ఫాక్స్ నని తను చెప్తూ ఉంటే, అవునా నేను హ్యారీ పాటర్ ని మరి అని వెట్టకారంగా మన హీరో తన మాటని కొట్టిపడిస్తాడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు హన్సన్ అప్పుడే ఆ కెఫేలోకి ఎంటర్ అయిన ఎవరో ముగ్గురిని చూసి నర్వస్ అయి బియా ఏం చెప్తుందో వినిపించుకోకుండా నాకు వేరే పనుందని త్వరగా అక్కడి నుంచి ఆ ముగ్గురి కంటపడకుండా రెస్ట్ రూమ్ లోకి దూరి అక్కడున్న విండో నుంచి దూకడానికి ట్రై చేసి పాపం ఆఖరికి దురదృష్టవశార్థం అడ్డంగా వాళ్ళకి దొరికిపోతాడు. అసలు వీళ్ళెవరో కాదు, హన్సన్ ఆఖరిగా ఒక సినిమా తీశాడు కదా, అందులో ఇన్వెస్ట్ చేసిన డబ్బు మొత్తం ఈ గ్యాంగ్ దగ్గరే లోన్ తీసుకుని ఉంటాడు. సో ఈ గూండాలు అలా వాడిని పార్సల్ చేసి వాళ్ళ గ్యాంగ్ లీడర్ దగ్గరికి తీసుకువెళ్తారు. నువ్వు అడిగినప్పుడు నేను డబ్బు ఇచ్చాను, కానీ అది తిరిగివ్వమంటే మా కంటికి కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నా, అలా అయితే వదిలేస్తాననుకున్నావా? అదిగో అక్కడున్నాడే వాడు ఇప్పుడిప్పుడే మా గ్యాంగ్ లో జాయిన్ అయిన ఒక పెద్దన్న, 1992లో పుట్టాడు. నాకన్నా చిన్నోడైనా వాడిని అన్నాని ఎందుకు పిలుస్తున్నానని ఆలోచిస్తున్నావా? సింపుల్, ఎందుకంటే పెద్దన్న కిరాతకుడు, మనిషి రక్తం తాగి బ్రతుకుతున్నాడని కథల మీద కథలు చెప్తూ ఉండగా ఆ పెద్దన్న స్ట్రైట్ గా మన హీరో ముందుకొచ్చి తన చిటికెన వెను తానే కట్ చేసుకుని దానికున్న రక్తం నాకుతూ సాడెస్ట్ లా నవ్వుతాడు. ఇది చూసిన మన హన్సన్ కి భయంలో గుండాగినంత పనైపోతుంది. అప్పుడు ఆ గ్యాంగ్ లీడర్ హీరో పర్స్ లో ఉన్న చిల్డ్ర మొత్తం తీసుకుని, ఇవి పోతే ఇంకా నువ్వు మాకు 2,29,861 రూపాయి బాకీ ఉన్నా, త్వరగా డబ్బు చెల్లించు, లేదంటే నువ్వే నెక్స్ట్ వీడికి బ్లడ్ బ్యాంక్ అని చెప్పి వెళ్లిపోతారు. ఒక్క రోజులోనే ఇన్ని జరిగాక మన హీరో పాపం అలసిపోయి జూకి తిరిగి వెళ్లి ఇలా కూర్చుంటాడో లేదు. మార్నింగ్ అతను కెఫేలో కలిసిన బియా సడన్ గా అక్కడికి వస్తుంది. ఈ పాటికి హన్సన్ కి కూడా అతను బ్లైండ్ డేట్ లో కలవాల్సిన ఆ బియా ఈ బియా వేరువేరని అర్థమై ఉంటుంది. సో తనని చూసి సర్ప్రైజ్ అయ్యి ఎవరు నువ్వు లోపలికి ఎలా వచ్చావని అడిగితే, మరి పర్మిషన్ తీసుకుని రావడానికి నేనేమైనా మనిషినా, ఫాక్స్ నని చెప్తున్నా కదా అని బియా అంటుంది. అయ్యో మళ్ళీ అదే గోలా, ఒక్క నిమిషం, నువ్వు నాకు ఆ లోన్ ఇచ్చిన గ్యాంగ్స్టర్లీ మనిషివా ఏంటి? నన్ను మానిటర్ చేయమని అతనే నన్ను పంపించాడు కదా అని హన్సన్ అన్నందుకు, అయ్యో లేదు లేదు, నువ్వు నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. ఎగ్జాంపుల్ కి నువ్వు స్కూల్ చదివేటప్పుడు నీకు ముందున్న అమ్మాయి చుట్టూ కత్తిరించావు, నీ ఫ్రెండ్ సీట్ లో గంపోసి అతన్ని ఏడిపించావు, ఇవన్నీ గుర్తున్నాయా అని ఒక్కొక్క ఇన్సిడెంట్ గురించి చెప్పడంతో భయపడ్డే హీరో, ఇవన్నీ నీకెలా తెలుసు? కొంపతీసి ఆ గ్యాంగ్స్టర్లీ నా చుట్టూ సర్వేలెన్స్ కెమెరా పెట్టాడా ఏంటి? వామ్మో ఎంత పని చేశాడని తెగ భయపడిపోతుంటాడు. చీను అంటున్న ఆ లీ ఎవడో నాకు తెలీదు. ఇప్పుడు ఒక అసలు విషయం చెప్తా విను. నేను ఒక తెల్ల కలర్ చిన్న బేబీ ఫాక్స్ గా ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు నా మీద యాసిడ్ పోయడానికి వచ్చారు. సరైన సమయానికి అప్పుడు నువ్వే వచ్చి నన్ను కాపాడావు. నీ మెడ కిందున్న ఈ గాయం అప్పుడు యాసిడ్ పడ్డం వల్ల జరిగిందని చెప్తుంది. ఈ విషయం విన్న హీరో కన్ఫ్యూజ్ అయి తనని నమ్మాలా వద్దని ఆలోచిస్తున్న టైంలో, ఇలా అయితే పనవద్దు కానీ నిన్ను నమ్మించడానికి నా దగ్గర ఒక సూపర్ దారుంది. నేనిప్పుడే ఈ క్షణమే నీ ముందు ఫాక్స్ లో మారి చూపిస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పిన బియా ఎంత అరిచినా ఎంత మొత్తుకున్నా ఎలాంటి చేంజ్ రాకపోయేసరికి ముందు వార్మప్ చేసుకుంటానని అక్కడున్న 2 పెద్ద మందు బాటిల్ తీసి పూర్తిగా తాగిస్తుంది. హన్సన్ ఆపేలోపు కిక్కెక్కిన తను కొంచెం కొంచెంగా అతని కళ్ళ ముందే ట్రాన్స్ఫార్మ్ అయి కళ్ళు ఎర్రగా మారి ఒళ్ళంతా చుట్టుముడిచి పూర్తిగా ఒక ఫాక్స్ లో మారిపోతుంది. ఇంకా అంతే, హన్సన్ మైండ్ బ్లాంక్ అయి భయంలో అక్కడి నుంచి పరిగెట్టడం మొదలు పెడతాడు. అండ్ ఫాక్స్ గా మారిన బియా కూడా అతన్ని వదలకుండా వెంటపడుతుంది. అది మాత్రం కాదు, ఈ చేసింగ్ సీన్ ని మనం మూవీ స్టార్టింగ్ లో చూసాం. సో ఇలా ఒక పక్క మన హీరో ప్రాణాలతో బయటపడాలని పరిగెడుతూ ఉంటే ఈ సిటీ మరో పక్క మనకి ఇంకో కొత్త క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇతని పేరు జాన్. ఒక అమ్మాయితో డేట్ లో ఉన్న ఇతను ఏదో ఒక ఎమర్జెన్సీ సిగ్నల్ రాగాని నాకు వేరే అర్జెంట్ పని ఉందని మధ్యలో లేచి ఆ రెస్టారెంట్ నుంచి బయటకొచ్చి ఏదో వెండింగ్ మిషన్ లో ఉన్న సీక్రెట్ దారిలో వెళ్లి అండర్ గ్రౌండ్ లో ఉన్న ఒక పెద్ద బ్యూరో ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ ఆఫీస్ ని చేరుకుంటాడు. ఈ సిటీ బిఓటి అంటే బ్యూరో ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ డిపార్ట్మెంట్ కి మన జానే కెప్టెన్. తన టీమ్ తో కూర్చుని వాళ్ళ సిస్టమ్ లో ప్లే అవుతున్న
అవుతున్న సీసీటీవీ ఫుటేజెస్ ఇంకా బియా ఇన్ఫర్మేషన్ చూసి ఎలా అయినా ఇల్లీగల్ గా మనుషుల ముందు ట్రాన్స్ఫార్మ్ అవుతున్న బియాని పట్టుకోవాలని చెప్తాడు. ఇక్కడేదో టీవీ చూస్తున్నట్టు వీళ్ళంతా చక్కగా కూర్చుని మంచి డిస్కషన్ పెడుతుంటారు. కానీ పాపం అక్కడ మన హీరో హన్సన్ మాత్రం ప్రాణం అరచేతిలో పట్టుకుని ఊరంతా పరిగెట్టి కనిపించే ప్రతి ఒక్కరిని హెల్ప్ అడుగుతుంటాడు. అఫ్ కోర్స్ అతనిలానే మిగతా మనుషులందరూ భయపడతారనుకోండి, బట్ అందులో స్పెసిఫిక్ గా హన్సన్ ని ముసలావిడిని పట్టుకుని తను వదలమన్నా వదలకుండా, బామ్మ మిమ్మల్ని చూస్తే అచ్చం మా నానమ్మలానే ఉన్నారు, మీ మనవడు అనుకుని హెల్ప్ చేయండి అని గట్టిగా ఏడుస్తాడు. ఇంతలోనే అక్కడికి ఫాక్స్ గా మారిన బియా కూడా రావడంతో ఈ ముసలావిడ హెల్ప్ చేయడం కాదు కదా, రివర్స్ లో నాకు వయసైపోయింది, నా చర్మం అంత టేస్టీగా ఉండదు, కానీ వీడిని చూడు ముద్దుగా బొద్దుగా ఎంగా ఉన్నాడు, సో ముందు వీడిని తినని పాపం మన హీరోని ఆ ఫాక్స్ వైపుకి తోసిస్తుంది. అక్కడి నుంచి పరిగెడుతూ ఒక బిల్డింగ్ ఎక్కి స్టార్టింగ్ లో చూపించినట్టు ఒక మేడ మీద నుంచి హీరో పడిపోతున్నప్పుడు సరిగ్గా అదే సమయానికి ఈ బియోటీ కెప్టెన్ అయిన జాన్ తన మనుషులతో వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఫ్లై అవుతూ స్లో మోషన్ లో హీరోలా ఎంట్రీ అయి పడిపోతున్న మన హన్సన్ ని క్యాచ్ చేసి సేవ్ చేస్తాడు. ఈ బ్యూరో ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మన బియాలానే పీస్లు అన్నమాట. సో పక్కగా ప్రాబ్లమ్ సాల్వ్ చేశాక ఫాక్స్ గా మారిన బియాని చాలా మంది చూసేశారు. సో అందరి మెమరీస్ ని ఎరేస్ చేయాలని కెప్టెన్ జాన్ చెప్పడంతో అతని మనుషులు వెంటనే దోమల్ లాంటి చిన్న చిన్న నానో రోబోట్స్ ని ఆకాశంలోకి వదులుతారు. అండ్ ఆ వెళ్లి కొరకగానే అక్కడున్న మనుషులందరూ ఈ రోజంతా ఏం జరిగిందో మొత్తం మర్చిపోతారు. అందులో ఒక రోబోట్ హన్సన్ ని కూడా కొరికేలా వెళ్తుంది. కానీ టైం కి సరిగ్గా వచ్చిన బియా ఆ రోబోట్ ని రగ్గొట్టేస్తుంది. ఇది ఆ బియోటీ మెంబర్స్ ఎవరూ చూడరు. తాగేసున్న తను ఏం చేస్తున్నారా, హన్సన్ మెమరీస్ ని అరెస్ట్ చేయడానికి నేను ఎప్పటికీ ఒప్పుకోనని గొడవ చేయడంతో లకీలీ కెప్టెన్ జాన్ తనని పట్టుకుని అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావే పిచ్చిదానా అని ప్రశ్నిస్తాడు. అప్పుడే మనకి బియా ఇంకా కెప్టెన్ జాన్ ఇద్దరు చైల్డ్హుడ్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలుస్తుంది. అందుకే ఇక్కడ బియా కొంచెం కూడా భయపడకుండా నేను హన్సన్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, నన్ను వదిలని జాన్ ని కొట్టి తోసి అక్కడ గోల గోల చేస్తుంది. ఇలా ఫైనలీ మత్తెక్కువై స్పృహ కోల్పోయిన తనని తీసుకుని కెప్టెన్ జాన్ ఇంకా బియోటీ మెంబర్స్ అక్కడ నుంచి వచ్చినట్టే వెళ్లిపోతారు. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ డే తెల్లవారవుతుంది. వాళ్ళు హన్సన్ ని సేవ్ చేశాక బట్టలు లేకుండా అలా నడి రోడ్లోనే వదిలేసి వెళ్లిపోయి ఉంటారు కదా. సో హన్సన్ కళ్ళు తెరిచి చూసేసరికి అతని చుట్టూ చాలా మంది జనాలు పేరుకుపోయి ఫోటోస్ వీడియోస్ తీస్తూ అతన్ని వేలాకులం చేసి నవ్వుతుంటారు. సిగ్గుతో పారిపోతున్న హన్సన్ దారిలో ఒక లేడీస్ నైటీ దొరికి ఇంకేం చేయలేక దాన్నే వేసుకుని ఊరంతా తిరుగుతాడు. జూలో ఉన్న తన రూమ్ కి తిరిగొచ్చిన అతను నిన్న రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకుని ఆ అమ్మాయి నిజంగానే ఒక ఫాక్సా, అసలు నన్ను వెతుకుతూ ఎందుకు వచ్చింది, వచ్చినా నన్ను వదిలేసి ఎందుకు వెళ్లిపోయింది, అసలు జరిగిందంతా కళా నిజమా అని కన్ఫ్యూషన్ లో తిరుగుతుంటాడు. అప్పుడు సరిగ్గా ఇంకో 6 గంటల తరువాత మన హన్సన్ ని అతనికి లోన్ ఇచ్చిన గ్యాంగ్స్టర్లీ మనుషులు వచ్చి ముందులోనే వాళ్ళ లీడర్ దగ్గరికి ఎత్తుకు వెళ్తారు. నిన్నే కదరా నా పర్స్ లో ఉన్న చిల్లర మొత్తం తీసుకున్నారు, మళ్ళీ ఒక్క రాత్రిలోనే నేను ఎంత సంపాదించగలను, లోన్ తీర్చడానికి నాకు టైం ఇస్తానన్నారు, ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడం ఒక గ్యాంగ్స్టర్ కి పద్ధతి కాదని మన హీరో విసిగిపోతుంటే అసలు నిన్న మేమెక్కడ నిన్ను కలిసాం, చూడ్రా డైరెక్టరు నాకు నా డబ్బు కావాలి, లేదంటే అదిగో అక్కడున్నాడే వాడు మా గ్యాంగ్ లో కొత్తగా జాయిన్ అయిన పెద్దన్న, ఇతని గురించి నీకు తెలియదు, నేను చెప్తా వినని లీ అంటూ ఉంటే హన్సన్ మధ్యలో ఆపి వాడు 1992లో పుట్టాడు, నీకన్నా చిన్నోడైనా నువ్వు వాడిని అన్నాని ఎందుకు పిలుస్తున్నావో నాకు తెలుసు, ఎందుకంటే వాడు చాలా కిరాతకుడు, అదే కదా అని ముందు రోజు లీ చెప్పిన అవే డైలాగ్స్ ఇక్కడ మన హీరో వాళ్ళకన్నా ముందే చెప్పేయడంతో దెబ్బకి వీళ్ళు వాటిని చూసి భయపడి మన మనసులో ఉన్నది ఇంత కరెక్ట్ గా ఇలా చెప్తున్నాడని ఆశ్చర్యపోతారు. సరే వీడిని బెదిరిద్దామని ఆ పెద్దన్న లేచొచ్చి నాకు మనిషి రక్తం అంటే ఇష్టం అంటూ అచ్చం నిన్నట్లానే మళ్ళీ వాడి ఫింగర్ ని కట్ చేస్తాడు. ఆల్రెడీ కట్ అయిన ఫింగర్ మళ్ళీ ఎలా మలిచిందబ్బా అని ఆలోచించి హీరో వెంటనే దాన్ని తీసి నాకి షాక్ అయి నిలబడున్న గ్యాంగ్ దగ్గర నీ బ్లడ్ తీయగా ఉందేంటని అడుగుతాడు. దానికా పెద్దన్న ఏం చెప్పాలో తెలియక నాకు డయాబెటీస్ అని కవర్ చేస్తాడు. వీళ్ళలో ఎవరికి నిన్న జరిగిన ఏ విషయమో గుర్తులేదని అర్థం చేసుకున్న హన్సన్ వీళ్ళు పిచ్చోలా లేక నాకే పిచ్చెక్కిందా అని చాలా భయపడుతూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటే సరిగ్గా అక్కడికి మన బియా వస్తుంది. అతని అరుపులు విని కంగారు పడిన తను పరిగెట్టొచ్చి ఏమైంది హన్సన్, కొంపతీసి నిన్ను కూడా దోమ రోబోట్ కుట్టిందా ఏంటి, నేనెవరో చెప్పు చూద్దామని అడిగితే నువ్వు బియా ఒక ఫాక్స్ వని హీరో అంటాడు. అమ్మయ్య నీకు గుర్తుందని తను హ్యాపీగా అతన్ని హక్ చేసుకుంటుంది. వీళ్ళు బానే ఉంటారు కానీ ఆ లీ ఇంకా అతని గ్యాంగ్ మెంబర్స్ మాత్రం ఇంత అందమైన అమ్మాయిని పట్టుకుని వీడు నక్కంటమేంటి, దానికి తను సంతోషపడి అతన్ని హక్ చేసుకోవడం ఏంటని ఒకే అయోమయంలో ఉంటారు. అయినా ఇదంతా మనకెందుకు, తనెవరైతే మనకేంటి, మాకు మా డబ్బు కావాలి లేదా నిన్ను నీ కొత్త గర్ల్ ఫ్రెండ్ ని చంపేస్తాం, మీ రక్తం తాగిస్తామని బెదిరిస్తారు. ఆల్రెడీ ప్రపంచంలో మనుషుల్లా మారే బీస్ట్లున్నాయని ఇప్పుడిప్పుడే కన్ఫర్మ్ చేసుకున్న మన హీరో బియాని చూసి వణికిపోతుంటే ఇక్కడ ఈ గూండాలు వేరే వదలకుండా చెప్పిందే చెప్తూ గోల చేయడంతో ఫ్రస్ట్రేట్ అయిన హీరో హన్సన్ ఎప్పుడు చూస్తే డబ్బు 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 చచ్చాక ఈ డబ్బంతా మోసుకు వెళ్తావా ఏంటి, ఇక్కడ నేనొకడు పిచ్చోన్నైపోతున్నానని కనికారమే లేదు మీకడి గట్టిగా అరుస్తాడు. నెక్స్ట్ సెకండ్ గ్యాంగ్స్టర్ లీ ఇంకా అతని మనుషులు
మనుషులు బాగా భయపడి అక్కడి నుంచి పారిపోవడంతో నా కోపానికి ఇంత పవరా అని సర్ప్రైజ్ అయిన హీరో తీరా తిరిగి చూస్తే బియా సగం మనిషి సగం ఫాక్స్ లా మారిపోయి నిలబడి ఉంటుంది. అది చూసి ఆ గుండాలతో పాటు మన హీరో కూడా పరిగెట్టడం మొదలు పెడతాడు. అండ్ ఈ విషయం తెలుసుకుని మళ్ళీ కెప్టెన్ జాన్ ఆ రోబోట్స్ వదిలి అందరి మెమరీస్ ఎరేస్ చేస్తాడు. కానీ ఈసారి కూడా మన హీరో మెమరీ ఎరేస్ అవ్వదు. ఎంత ప్రయత్నించినా బియా తన వెంట వదలకపోయేసరికి ఆఖరికి హన్సన్ లీ ఇంకా మిగతా వాళ్ళని కొరికిన ఆ చిన్న రోబోట్స్ ఏంటని అడుగుతాడు. అప్పుడే బియా అతనికి బ్యూరో ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందని, వాళ్ళ పని బీస్ట్ ఇంకా మనుషుల మధ్య ఎలాంటి ఇంటరాక్షన్ ఉండకుండా చూసుకోవడం అని. లాస్ట్ టైం హీరో బిల్డింగ్ మీద నుంచి పడిపోతున్నప్పుడు అతన్ని వాళ్ళు ఎలా సేవ్ చేశారు, ఈ రోబోట్స్ తో మెమరీస్ ఎలా ఎరేస్ చేస్తారో మొత్తం చెప్తుంది. ఇది విన్న హీరో వాళ్ళు నిజంగానే అంత పవర్ఫుల్ అని అడిగితే బియా చాలా పవర్ఫుల్, నేను బీస్ట్ వరల్డ్ నుంచి హ్యూమన్ వరల్డ్ కి రావడానికి పర్మిషన్ తీసుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా అని అంటుంది. ఓ సూపర్ అయితే అని వెంటనే హన్సన్ బియోటీ ఎక్కడున్నారు, నన్ను త్వరగా కాపాడండి, ఈ అమ్మాయి రూల్స్ బ్రేక్ చేస్తుందని అరుస్తూ అక్కడి నుంచి పరిగెడతాడు. పారిపోయినా సరే అరే ఆగాగాని బియా కూడా అతని వెంటే పరిగెడుతుంది. చాలా దూరం పరిగెట్టి టైర్డ్ అయి ఆగిన హీరో ఏంటి నన్ను తినడానికి వచ్చావా అని అడిగితే చీ నేను ప్రేమించడానికి వచ్చా, మనం పెళ్లి చేసుకుందామా అని పిచ్చిది ప్రాణం తింటుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా చేస్తా, కానీ నిన్ను మాత్రం వదలనని తనంటే ఏమైనా చేస్తావా అని హన్సన్ అడుగుతాడు. హా ఏమైనా చేస్తానని తనన్నందుకు వెరీ గుడ్ అని ఒక కర్ర విసిరి ఇది తీసుకురా అని అంటాడు. బియా టక్కని వెళ్లి మెరుపు తీగల కర్ర తీసుకుని తిరిగొస్తుంది. సరే ఈసారి ఈ రాయి తీసుకురా అని ఫుల్ ఫోర్స్ తో తన్ని దూరంగా విసిరి బియా వెళ్ళగానే హన్సన్ అక్కడి నుంచి పారిపోతాడు. ఇక్కడ బియోటీలో రెండోసారి ఆ మెమరీ ఎరేసింగ్ రోబోట్స్ వాడాక జాన్ కింద పనిచేసి ఆ ఎంప్లాయీస్ అందరూ అతనికి బియా రెండోసారి రూల్స్ బ్రేక్ చేసింది బాస్, న్యాయంగా తనని మనం అరెస్ట్ చేసి ఉండాలి, కానీ మనం చేయలేదు. ఈ విషయం తెలిసి పైనుంచి కమిషనర్ చెకింగ్ కోసం మన సిటీ వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన ఎంత స్ట్రిక్ట్ అండ్ డేంజరస్ మీకు తెలుసు కదా, ఆయన వస్తే మన పని అంతే అని అంటారు. దానికి జాన్ మీరు భయపడకండి, నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది, కమిషనర్ వస్తే నేను చూసుకుంటానని అంటాడు. అండ్ అనుకున్నట్టే ఆ కమిషనర్ కూడా వీళ్ళ ఆఫీస్ కి వస్తాడు. హ్యూమన్ వరల్డ్ లో ఈ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఏ రేంజో, బీస్ట్ వరల్డ్ లో ఈ కమిషనర్ కి కూడా అదే పవర్ అండ్ అథారిటీ ఉంటుంది. సో ఇతని మీద మిగతా బీస్ట్లకి భయం ఇంకా మర్యాద రెండూ ఉంటుంది. అండ్ ఈ కమిషనర్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి జాన్ ఏదో ఒక గొప్ప ఐడియా వేశానని చెప్పాడు కదా, అది ఇంకేంటో కాదు. కమిషనర్ వచ్చేసరికి తన కాళ్ళకి కట్లు వేసుకుని వీల్ చైర్ లో కూర్చునుంటాడు. హలో కమిషనర్ గారు బాగున్నారా, రీసెంట్లీ ఒక యాక్సిడెంట్ లో నా కాలు ఇరిగిపోయింది, దీనివల్ల నేను యాక్చువల్లీ నడవడానికి చాలా కష్టపడుతున్నాను, అందుకే ఈ మధ్య క్రిమినల్స్ ని పట్టుకోవడం చాలా కష్టమవుతుందని కాకమ్మ కౌర్లు చెప్తాడు. అయినా కమిషనర్ వదులుతాడా, బియాని పట్టుకున్నాక కోర్ట్ కి తీసుకువెళ్లకుండా మళ్ళీ బయటకెందుకు వదిలారు, వదిలినా తను మనుషులతో స్నేహం చేస్తుంటే ఇంకా మీరు యాక్షన్ తీసుకోకుండా ఏం చేస్తున్నారని అతను స్ట్రిక్ట్ గా అడిగేసరికి జాన్ టీమ్ లో నుంచి ఒక అమ్మాయి అయినా మనుషులతో మాట్లాడటంలో పెద్ద తప్పేముందని అంటుంది. దాంతో కమిషనర్ కి కోపం వచ్చి ఆ అమ్మాయిని అటాక్ చేసి తనకి ఒక భయంకరమైన ఇంజెక్షన్ పొడుస్తాడు. జాన్ ఆ అమ్మాయిని కాపాడాలనుకున్న ఆ కమిషనర్ అతని కన్నా చాలా పవర్ఫుల్ అయి ఉండడంతో పాపం ఏం చేయలేకపోతాడు. ఇటు ఆ ఇంజెక్షన్ పొడవగానే ఆ అమ్మాయి నొప్పిలో విలవిలా కొట్టుకుంటూ తన అసలు ఫామ్ అయిన పిల్లిలా మారిపోతుంది. బియా మన బీస్ట్ వరల్డ్ లో ఉన్న ఆఖరి ఆర్టిక్ సిల్వర్ ఫాక్స్, తను నోబెల్ బ్లడ్ లైన్ కి చెందిన చాలా పవర్ఫుల్ అయిన ఫాక్స్, అందుకే తను ఈ లోలీ హ్యూమన్స్ తో మింగిల్ అవ్వకుండా సేఫ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. నిజానికి ఈ కమిషనర్ లక్ష్యం ఏంటంటే బీస్ట్లందరినీ కలిపి భూమిపై దాడి చేసి మనుషుల్ని వాళ్ళ బానిసలుగా చేసుకోవాలనుకుంటున్నాడు. మరోవైపు మన బియా నుంచి తప్పించుకుని మొత్తానికి మన హీరో మళ్ళీ పెళ్లి చూపులు స్టార్ట్ చేస్తాడు. అండ్ ఈసారి అతన్ని ఏ ఆంటీయో గ్రాండ్మానో కాదు, తన ఏజ్ లో ఉన్న ఒక అమ్మాయి కలుస్తుంది. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఈ రిచ్ గర్ల్ కి మన హీరో నచ్చి పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకుంటుంది. అంతే, నా కష్టాలన్నీ తీరిపోయాయని హీరో ఇలా సంతోషపడతాడో లేదో. సరిగ్గా అదే టైంకి బియా అక్కడికి ఎంట్రీ ఇచ్చి ఏంటి నన్ను వదిలేస్తున్నావా, నీకెంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇంకో అమ్మాయితో డేట్ కి వెళ్తావని అరుస్తూ ఉంటుంది. దాంతో హీరో హన్సన్ ఎక్కడా రిచ్ గర్ల్ అబద్ధం చేసుకుంటుందో అని తను నా చెల్లికి కొంచెం మెంటల్ అని చెప్తే బియా అబద్ధం చెప్తున్నాడు, వీడు నా హస్బెండ్ అని గొడవ చేస్తుంది. ఆ రిచ్ గర్ల్ తను చెప్పింది నమ్మి హీరో ఒక మోసగాడు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళ కాన్వర్సేషన్ విని ఆ రెస్టారెంట్ లో ఉన్న అందరూ కూడా మన హీరోని ఏదో ఎదవని చూస్తున్నట్టు చూస్తూ ఉంటారు. అతని ఫినాన్షియల్ ప్రాబ్లం తీరడానికి దొరికిన ఒక్క ఛాన్స్ కూడా నాశనం అయిపోవడంతో హన్సన్ కి బాగా కోపం వచ్చి బియాని చూసి నువ్వు జంతువ్వి, మనుషుల ఫీలింగ్స్ నీకు అర్థం కాదు, అక్కడ మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, నేను త్వరగా ఫీజు కట్టకపోతే అతన్ని ప్లాట్ఫామ్ పై పడేస్తారు, నా దగ్గర నేను తీసుకున్న డబ్బుకి వడ్డీ కట్టడానికి కూడా డబ్బు లేదు, నేనున్న పరిస్థితిలో నా లాంటి పేదవాళ్ళకి ప్రేమించుకునే హక్కు అధికారం రెండూ లేవు, సో నా ప్రాబ్లమ్స్ తీరాలంటే నాకు డబ్బున్న అమ్మాయే కావాలి, తన వయసు 20 ఏలో 80 ఏలో నాకు అక్కర్లేదు, ఇవన్నీ నేనేం నచ్చి చేస్తున్నాను అనుకుంటున్నావా, నా దగ్గర వేరే దారి లేక చేస్తున్నాను, నీ దగ్గర
డబ్బుందా? ఉంటే నాకివ్వు, నిన్ను ఇప్పుడే పెళ్లి చేసుకుంటా, లేదంటే ప్రేమ ప్రేమ అని నా ప్రాణం తింటమా పని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దారిలో హన్సన్ ఎవరూ లేని ఒక రోడ్లో వెళ్తూ ఉన్నప్పుడు ఎవరో కొంతమంది మిస్టీరియస్ అయిన పీపుల్ కారులో వచ్చి అతన్ని అడ్డుకుని, మేమందరం బీస్లపై రీసెర్చ్ చేసే ఒక ఆర్గనైజేషన్ కి చెందిన వాళ్ళం. నేనక్కడ పనిచేసి చీఫ్ ప్రొఫెసర్ ని. రీసెంట్ గా నువ్వు బియా అనే ఒక బీస్ ని కలిసావు కదా, మాకు తను కావాలి. మేము నీ ఇన్ఫర్మేషన్ ముందే వెతికాం హన్సన్, నీకు డబ్బు కావాలి కదా, నువ్వు గాని మాకు బియాని పట్టుకోవడానికి హెల్ప్ చేస్తే నువ్వు ఊహించలేనంత డబ్బు నీకు ఇస్తామని చెప్పి అతనికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి, ఇది నువ్వు బియా మెడలో పొడిస్తే చాలు, తను తన పవర్స్ అంతా కోల్పోతుంది, మేం తనని ఈజీగా వచ్చి పట్టుకుంటాం, నీకీ డీల్ ఓకేనా అని ఆ చీఫ్ ప్రొఫెసర్ అడుగుతాడు. బాగా ఆలోచించిన హీరో వాళ్ళ నాన్నని గుర్తు తెచ్చుకుని ఓకే అని చెప్పగాని వీళ్ళతనికి అడ్వాన్స్ గా ఒక డబ్బు కట్ట మొత్తం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. అండ్ అప్పుడే మనకి ఈ చీఫ్ ప్రొఫెసర్ గా నటించింది ఇంకెవరో కాదు, ఆ బియోటి కమిషనర్ అన్న విషయం తెలుస్తుంది. అసలు ఈ కమిషనర్ అబద్ధం ఎందుకు చెప్పాడు, ఈ ఇంజెక్షన్ ఎందుకు పొడవమన్నాడో మనకి తర్వాత చెప్తారు. ఇప్పుడు బియాని వెతకడం ఎలా అని ఆలోచిస్తూ మన హీరో ఒక అమ్యూస్మెంట్ పార్క్ కి వెళ్తే అక్కడ బియానే అతనికి కనిపిస్తుంది. తాను చెత్తెత్తడం చూసిన హీరో ఏం చేస్తున్నావని అడిగినందుకు, అది నీకు అనవసరం, ఇదిగో డబ్బులు, ఇది ఈ రోజుటి ఆదాయం మాత్రమే, నేను నీకు కావలసిన 2 మిలియన్ ఎలా అయినా ఇస్తా, కానీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొనివ్వనని పట్టుకుని కూర్చుంటుంది. ఇదే ఛాన్స్ అని ఆలోచించిన హీరో మనసు దిరపరుచుకుని తన మెడలో ఆ ఇంజెక్షన్ పొడి చేయాలనుకుంటాడు. కానీ లాస్ట్ సెకండ్ లో మనసు రాక అక్కడే నిస్సహాయంగా కూర్చుని, చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ ఏంటో తెలుసా, ఎప్పటికైనా పెద్ద హీరో అవ్వాలన్నది. మా నాన్న మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవేవి సెట్ అవ్వవు, బుద్ధిగా కాలేజ్ కి వెళ్లి ఏదైనా జాబ్ చేసుకోని అన్నాడు. కానీ నేను వినిపించుకోకుండా ఫిల్మ్స్ తీసి బ్యాంక్రప్ట్ అయిపోయాను. ఈ విషయం విని షాక్ లో మా నాన్న మతిస్థిమితం పాడైంది. మా నాన్న పరిస్థితికి నేనే కారణమని అప్పటి నుంచి నేను గిల్ట్ తో బ్రతుకుతున్నానని తన కథ చెప్తూ అక్కడున్న ఒక బార్ అడ్వర్టైజ్మెంట్ చూపించి, నేనే గాని అమ్మాయి అయితే అదిగో అక్కడ పనిచేసేవాడిని, అలా అయినా డబ్బులు వచ్చేవని అంటాడు. ఇంకా అంతే. హన్సన్ అటు పక్క తిరిగి చూసేసరికి బియా ఆల్రెడీ అతను చూపించిన ఆ బార్ లో పనిచేయడానికి వెళ్ళిపోతుంది. తనని మిగతా వెయిటర్స్ తో చూసిన మేనేజర్, నువ్వింకా యూనిఫామ్ మార్చుకోలేదా అని తనకి బట్టలిచ్చి మిగతా వర్కర్స్ తో ఒక రూమ్ లో సర్వ్ చేయడానికి పంపిస్తుంది. అండ్ ఆ రూమ్ లో ఉన్న కస్టమర్ తో పాటు ఒక లేడీ ఉంటుంది. ఆమె ఎవరో గాని మన బియాని చూడగానే ఏదో డౌట్ వచ్చి మిస్టీరియస్ గా బిహేవ్ చేస్తుంది. బియా మిగతా వెయిటర్స్ లతో కలిసి అక్కడ పాట పాడి డాన్స్ చేస్తున్న ఈ సమయంలో తను ఇక్కడే ఉందని తెలుసుకున్న కమిషనర్ కూడా అతని మనుషులతో బార్ ని చేరుకుంటాడు. అట్ ద సేమ్ టైం హీరో హన్సన్ కూడా తను ఎక్కడికి వెళ్ళిందో అని బియా కోసం వెతుకుతుంటాడు. కమిషనర్ ఇంకా అతని మనుషులు మత్తుమందిచ్చి ఆ బార్ లో ఉన్న అందరూ స్పృహ కోల్పోయేలా చేసి పనిలో పనిగా నానో రోబోట్స్ తో వాళ్ళ మెమరీ అరెస్ట్ చేస్తారు. కమిషనర్ బియాని ఆల్మోస్ట్ పట్టేసుకుంటాడన్న సమయానికి జస్ట్ మిస్ లో ఆల్రెడీ తన కోసం వెతుకుతున్న హీరో వచ్చి బియాని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతాడు. బయటకొచ్చాక, నీకు బుద్ధుందా అసలు, ఆ ప్లేస్ ఏంటో తెలుసా, అక్కడెందుకు పనిచేస్తున్నావని తిడితే, నువ్వే కదా చెప్పావు ఇక్కడ పనిచేస్తే డబ్బిస్తారని, అందుకే వచ్చానని చెప్తుంది. ఓ డబ్బే కదా, ఈజీగా దొరుకుతుంది, ఎలాగో తెలుసా, ఇదిగో ఈ ఇంజెక్షన్ చూడు, దీన్ని ఎవరో బీస్లపై రీసెర్చ్ చేసి ప్రొఫెసర్ అంట, నీ మెడలో పొడిచి నేను పట్టుకుని అతనికిస్తే నాకు అడిగినంత డబ్బిస్తానన్నాడు, ఇంకోసారి నా చుట్టూ తిరిగావంటే పొడి చేస్తానని తిడితే తనది సీరియస్ గా తీసుకుని, నీకు నిజంగా అతను అలా చెప్పాడా, యాక్చువల్లీ నువ్వు చెప్పిన ఆ ప్రొఫెసర్ ఇంకెవరో కాదు, మా బియోటి కమిషనరీ అయి ఉంటాడు. అయితే ఇదిగో నాకు ఆ ఇంజెక్షన్ ఇవ్వు హన్సన్, నువ్వు సినిమాల్లో హీరోగా ఫెయిల్ అయిపోయానని చెప్పి బాధపడ్డావు కదా, కానీ రియల్ లైఫ్ లో నువ్వు నిజంగానే ఒక హీరోవి అండ్ నేను నీకు పెద్ద ఫ్యాన్ ని, సో నీకు ఉపయోగపడతానంటే ఈ ఇంజెక్షన్ నాకు ఇవ్వని చెప్తుంది. హన్సన్ ఒక్క సెకండ్ ఈ పిచ్చిది చెప్పేది నమ్మలేక మైండ్ బ్లాంక్ అయి నిల్చుంటాడు. అండ్ ఈ ఒక్క కాన్వర్సేషన్ తర్వాత హన్సన్ కూడా బియాని ప్రేమించడం మొదలు పెడతాడు. హీరో కూడా లవ్ చేస్తున్నాడని తెలియగానే బియా అదే రాత్రి వీళ్ళిద్దరి చేతిలో చిన్న ఘాటు పెట్టి ఆ చేతిలో కలిపి ఏదో మంత్రం చదివి నెక్స్ట్ సెకండ్ మన ఇద్దరికి పెళ్లైపోయిందని అనౌన్స్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ వీళ్ళ కొత్త మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేసి రొమాన్స్ చేస్తుంటే మరో పక్క ఆ బార్ లో కమిషనర్ బియా ఒక కస్టమర్ కి సర్వ్ చేసింది కదా అతన్ని చంపేసి అతనితో ఉన్న ఒక లేడీ బియాని చూసాక మిస్టీరియస్ గా నడుచుకుందని చెప్పాను కదా, నిజానికి తను ఒక బటర్ఫ్లై బీస్ట్. కమిషనర్ తనని ఇంట్రోగేట్ చేసి, ఓ బీస్ట్ అయ్యుండి ఈ మనిషితో నువ్వు ఇక్కడేం చేస్తున్నావని తనని కూడా చంపేస్తాడు. నెక్స్ట్ బియా హీరోతో పాటు అతను పనిచేసే జూలో ఉందని తెలుసుకున్న కమిషనర్ అక్కడికి వెళ్తాడు. అతను వచ్చాడని తెలుసుకున్న హన్సన్ ఇంకా బియా బయటకొస్తారు. మన హీరో అతని దగ్గరికి వెళ్లి, నేను మీరిచ్చిన డబ్బుని తిరిగిచ్చేస్తాను, మీరికపై బియా గురించి పెద్దగా ఆలోచించనక్కర్లే, మా ఇద్దరికి పెళ్లైపోయిందని చెప్తాడు. అయినా మనుషులంటే అస్సలు ఇష్టం లేని ఆ కమిషనర్ ఇది విని పోయిపోయి ఒక మనిషిని ఎలా పెళ్లి చేసుకున్నావని అడుగుతూ వీళ్ళిక్కడ ఆర్గ్యూ చేస్తుండగా బియా బెస్ట్ ఫ్రెండ్ అయిన కెప్టెన్ జాన్ ఉన్నాడు కదా, అతను మధ్యలోకొచ్చి, నా కాలు సరైపోయింది కమిషనర్, ఇక బియాని పట్టుకునే బాధ్యత నాది, నేను తనని అరెస్ట్ చేస్తానంటూ ముందుకు వెళ్లి, నీకు గుర్తుందా బియా, మనం ఒకే హాస్పిటల్లోనే పుట్టాం, పుట్టినప్పటి నుంచి కలిసే పెరిగాం, కానీ నర్సరీ, స్కూల్, కాలేజ్ అని ప్రతి చోట్లోనూ నువ్వు చేసే ఎదవ పనికి నీ
నేనే పనిష్మెంట్ తీసుకునేవాడిని. ఇప్పుడు ఉద్యోగం మొదలు పెట్టాక కూడా నువ్వు రూల్స్ బ్రేక్ చేస్తే ఈ కమిషనర్ నన్ను పనిష్ చేస్తున్నాడు. ఇక నేనాగను, నా పగ తీర్చుకుంటానని గట్టిగా డైలాగ్స్ మాట్లాడుతూ ఎవరికీ తెలియకుండా బియా దగ్గర మాత్రం మెల్లగా నన్ను తొయ్యని సైగ చేస్తాడు. తను చెప్పినట్టే జాన్ ని తోస్తుందో లేదో అతను వెళ్లి కమిషనర్ మీద పడి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసి బియాకి అక్కడి నుంచి తప్పించుకునే ఛాన్స్ ఇస్తాడు. దాంతో ఇక్కడ కమిషనర్ హాన్సన్, బియా ఇంకా జాన్ మధ్య చాలా పెద్ద ఫైట్ మొదలవుతుంది. ఇందులో జాన్ బియాని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నట్టే నటించి కమిషనర్ కి అడ్డుపడుతుంటాడు. బట్ ఆఖరికి కమిషనర్ హన్సన్ ని పట్టుకుని బియాని బెదిరించడంతో అతను హీరోని ఏమైనా చేస్తాడో అని భయపడి బియా లొంగిపోతుంది. వెంటనే అతని మనుషులు బియా చుట్టూ ఎలక్ట్రిక్ షాక్ కొట్టే బెల్ట్స్ కడతారు. అంతే, ఇక వాళ్ళు బియాని తీసుకువెళ్లిపోతారన్న టైంకి అనుకోకుండా అక్కడికి గ్యాంగ్స్టర్ లీ అతని గూండాలతో ఎంట్రీ ఇస్తాడు. రెండో రోజు కూడా వీళ్ళ మెమరీస్ ఎరేస్ చేయడం వల్ల వీళ్ళకి బియా గురించి ఏం గుర్తుండదు. సో ఈ సీన్ చూసిన లీ హీరో దగ్గర, ఏంటి నేను లేకుండా మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టావా? అయినా ఈ ఊర్లోనే పెద్ద డౌన్ ని నేను, అలాంటిది నాకు చెప్పకుండా నేను లేకుండా మూవీ ఎలా తీస్తావని చెప్పి వీళ్ళు డిస్ట్రాక్ట్ అయిన ఈ క్యాప్ లో బియా అక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంది. దాంతో కమిషనర్ ఇంకా అతని మనుషులు తనని షూట్ చేస్తారు. దాని నుంచి తప్పించుకోవడానికి తను ఫాక్స్ లా మారిపోతుంది. నెక్స్ట్ బియా హన్సన్ ని తన పైకి ఎక్కించుకుని అక్కడ నుంచి బిల్డింగ్స్ మీదకి జంప్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయినా వాళ్ళు కూడా వీళ్ళ వెంట పడ్డం ఆపరు. కమిషనర్ అయితే ఏకంగా తన రెక్కలు బయటకు తీసి ఎగిరి బియాని ఫాలో అవుతూ తనని ఆరోస్ తో అటాక్ చేస్తాడు. స్టార్టింగ్ లో బియా అతని దగ్గర నుంచి తప్పించుకున్న ఆఖరికి ఒక ఆరో మాత్రం వెళ్లి బియా భుజానికి గట్టిగా గుచ్చుకుంటుంది. దాంతో నొప్పి భరించలేక తను హన్సన్ తో పాటు ఒక అడవి మధ్యలో పడిపోతుంది. మన హీరోకి అసలు ఏం చేయాలో అర్థం కాదు. నువ్వు బీస్ట్వి కదా, నిన్ను నార్మల్ హాస్పిటల్ కి తీసుకువెళ్తే నయం చేస్తారా అని అడుగుతాడు. అప్పుడు తను నా ఫోన్ లో ఉన్న బింగ్ బింగ్ అనే కాంటాక్ట్ కి ఫోన్ చేసి హెల్ప్ అడుగని చెప్పి స్ప్రో కోల్పోతుంది. హన్సన్ కూడా గాయపడ్డ బియాని ఎత్తుకుని చాలా దూరం నడిచి ఎలాగో కష్టపడి మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చి ఆ బింగ్ బింగ్ కోసం వెయిట్ చేస్తాడు. కొంచెం సేపట్లోనే బియా బెస్ట్ ఫ్రెండ్ అయిన బింగ్ బింగ్ ఒక వ్యాన్ లో అక్కడికి వస్తుంది. తను కూడా ఒక బీస్టే, కానీ హ్యూమన్ వరల్డ్ లో ఉంటుంది. తను వెంటనే బియా భుజానికున్న ఆరో బయటికి తీసి త్వరగా ఏదో ఒక మ్యాజిక్ పోషన్ తో తన గాయానికి వైద్యం చేస్తుంది. అప్పుడే హీరో హీరోయిన్ చేతికున్న కట్ ని చూసిన బింగ్ బింగ్ ఒక్కసారిగా షాక్ అయి, నీకేమైనా పిచ్చా? ఒక మనిషిని పెళ్లి చేసుకున్నావా? అందుకే కమిషనర్ నిన్ను చంపాలనుకుంటున్నాడని బాగా తిడుతుంది. సరే, ఇంతకీ నువ్వు నాకు హెల్ప్ చేస్తావా లేదా అని బియా అడిగినప్పుడు కోపంగా ఉన్న బింగ్ బింగ్ ముందు లేదని చెప్పిన ఆ కమిషనర్ వీళ్ళున్న చోటికి దగ్గరగా రావడం చూసి సరే హెల్ప్ చేస్తానని వీళ్ళిద్దరిని తను ఇప్పుడు హీరోయిన్ గా పనిచేస్తున్న ఒక మూవీ సెట్ కి తీసుకువెళ్తుంది. వీళ్ళ వెనకాలే కమిషనర్ కూడా అతని మనుషులతో అక్కడికి వస్తాడు. కానీ మనుషుల ముందు అతని అసలు రూపం చూపించలేక వీళ్ళంతా ఆ సెట్ లో బీస్లలా నటించే ఎక్స్ట్రాలో కాస్ట్యూమ్ వేసుకుంటారు. బింగ్ బింగ్ హన్సన్ ఇంకా బియా దగ్గర మీకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఒక దారి కనిపిస్తుంది కదా, సీన్ స్టార్ట్ అయ్యాక మీరు ఇక్కడ నుంచి నడుస్తూ ఆ దారిలో వీళ్ళు తప్పించుకుంటని చెప్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే కాస్ట్యూమ్ వేసుకున్న కమిషనర్ అతని మనుషులతో పాటు ఆపోజిట్ టీమ్ లో ఉంటాడు. సో వీళ్ళు ముందుకు వెళ్తే కమిషనర్ కి దొరికిపోతారు. ఏం చేద్దామా అని బింగ్ బింగ్ ఆలోచిస్తున్నప్పుడే తన సెట్ లో నిజమైన బీస్లున్నాయని తెలియని ఆ డైరెక్టర్ షూట్ ని మొదలు పెడతాడు. ఈ సీన్ లో వార్ స్టార్ట్ అవ్వడానికి ముందు బింగ్ బింగ్ ఒకే ఒక డైలాగ్ మాత్రమే చెప్పాలి. అదేంటంటే, నా పేరు బింగ్ బింగ్, నాతో పెట్టుకుంటే మీ పని టింగ్ టింగ్. కానీ ఈ డైలాగ్ తను చెప్పి వార్ మొదలైతే తన బెస్ట్ ఫ్రెండ్ ఆ కమిషనర్ కి దొరికిపోతుంది కదా, కాబట్టి కావాలనే తను నా పేరు డింగ్ డింగ్, నాతో పెట్టుకుంటే నీ పని బింగ్ బింగ్ కాదని సెకండ్ టేక్ లో నా పేరు బింగ్ డింగ్, నాతో పెట్టుకుంటే నీ పని డింగ్ బింగ్ అని, ఆ తరువాత టేక్ లో నా పేరు బింగ్ బింగ్, అయ్యో ఆ తరువాత ఏమొస్తుందో డైలాగ్ మర్చిపోయిన డైరెక్టర్ గారు అని ఆ డైరెక్టర్ బుర్ర పాడు చేస్తుంది. సరే ఇలా అయితే అవ్వదు కానీ నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా, మనం ముందు ఫైటింగ్ సీన్ షూట్ చేద్దామని ఆ డైరెక్టర్ డిసైడ్ అవుతాడు. ఇతను యాక్షన్ అని అరవగానే కమిషనర్ వాళ్ళు దారిలో ఉన్న అందరినీ తోసుకుంటూ హీరో హీరోయిన్ దగ్గరికి పరిగెడతారు. ఇది చూసి టెన్షన్ అయిన డైరెక్టర్ కట్టని సీన్ ఆపి, మీ సైడ్ లో ఉన్న వాళ్ళని ఎందుకు కొడుతున్నారా, ఆపోజిట్ లో ఉన్న వాళ్ళని కదా కొట్టాలని కమిషనర్ ని బాగా తిడతాడు. దాంతో కోపం వచ్చిన కమిషనర్ భరించలేక తన వింగ్స్ బయటికి తీస్తే ఈ డైరెక్టర్ ఎవడ్రా నీకు ఈ ప్రాప్స్ ఇచ్చింది, చూడ్డానికి రియలిస్టిక్ గానే లేదని అతని ఒరిజినల్ రెక్కలో నుంచి ఒక ఫెదర్ పీకేస్తాడు. ఈ టైంలో బింగ్ బింగ్ తన పక్కనే ఉన్న మిగతా బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ దగ్గర, అదిగో అక్కడ రెక్కలతో ఉన్నాడే వాడే మీ బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ కి కాంట్రాక్టర్, డైరెక్టర్ మీకు ఇచ్చే జీతంలో అతను సగం కమిషన్ గా నొక్కేస్తున్నాడని లేని అబద్ధాలు చెప్పి అక్కడ ఇంకో నిప్పు పెడుతుంది. ఈ విషయం ఈ సైడ్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ అందరికీ స్ప్రెడ్ అయ్యి వీళ్ళు కమిషనర్ వాళ్ళ జీతంలో సగం తీసుకుంటున్నాడు అనుకుని కోపంతో రగిలిపోతారు. ఇక మళ్ళీ ఇంకోసారి ఆ ఫైట్ సీక్వెన్స్ మొదలవుతుంది. కమిషనర్ ఈసారి అస్సలు తగ్గకుండా ఎగురుతూ బియా ఇంకా హన్సన్ ని పట్టుకోవడానికి వెళ్తుంటే బింగ్ బింగ్ అబద్ధం చెప్పిన ఆ బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ సడన్ గా వచ్చి అతని కాలు పట్టుకుని కిందకి లాగి కొట్టడానికి ట్రై చేస్తారు. కమిషనర్ వీళ్ళందరినీ విడిపించుకుని వచ్చేసరికి హన్సన్ ఇంకా బియా అక్కడి నుంచి తప్పించుకుంటారనుకుంటాం. కానీ ఇక్కడే ఎవరూ ఎక్స్పెక్ట్
చేయని ఒక విషయం జరుగుతుంది. ఆ కమిషనర్ హీరో వాళ్ళ నాన్నని హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకొచ్చేసి ఉంటాడు. ఆయన్ని కిందకు తోసి కాళ్ళతో తొక్కుతూ, నీకు నేనిచ్చిన ఆఫర్ ఇప్పటికీ వ్యాలిడ్ గానే ఉంది హన్సన్, నీకు మీ నాన్న కావాలో లేక బియా కావాలో నువ్వే నిర్ణయించుకో అని అంటాడు. ఇద్దరిలో ఎవరిని చూస్ చేయాలో తెలియక కుమిలిపోతున్న హీరో బాధని చూసిన బియా ఆ ఇంజెక్షన్ తీసి హన్సన్ చేతికిచ్చి బలవంతంగా దాన్ని తన మెడకి పొడుచుకుంటుంది. ఆ మందు పనిచేసి నొప్పిలో నరాలు పైకి తేలి తన పవర్స్ అంతా కొంచెం కొంచెంగా కోల్పోయి పిచ్చెక్కినట్టు విలవిలా కొట్టుకుంటూ స్పృహ కోల్పోతుంది. కట్ చేస్తే ఇది జరిగిన 3 months తరువాత మన హన్సన్ ఒక మంచి అపార్ట్మెంట్ లో మెలుకున్నట్టు చూపిస్తారు. బియాని కోల్పోయాక హీరో ఫేస్ లో హ్యాపీనెస్ అయిపోయి సాడ్ గా తిరుగుతుంటాడు. చెప్పినట్టే బియాకి ఆ ఇంజెక్షన్ వేశాడు కాబట్టి కమిషనర్ అతనికి ఇస్తానన్న డబ్బులు ఇచ్చుంటాడు. సో ఇప్పుడు హీరో తన ఇల్లుని మాత్రం కాదు వాళ్ళ నాన్నని కూడా ఒక మంచి హాస్పిటల్ కి షిఫ్ట్ చేసేసి ఉంటాడు. ఎప్పట్లానే వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్లిన హన్సన్ ఆయనకి బియా గురించి చెప్తూ ఉండగా వాళ్ళ నాన్న ఫోన్ లో రికార్డ్ అయిన ఒక వీడియో కాల్ పొరపాటున ప్లే అవుతుంది. హీరో ఇంకా బియాకి పెళ్లైన ఆ రోజు రాత్రి హీరో వాళ్ళ నాన్న అతనికి ఫోన్ చేసుంటాడు. ఆ కాల్ ని బియా అటెండ్ చేసుంటుంది. ఈయన ఫోన్ లో తన కొడుక్కి బదులుగా కొత్త ఫేస్ ని చూసి భయపడి, నా సీక్రెట్ ఏజెంట్ కి ఏమైంది, వాడి శత్రువులకి దొరికిపోయాడా ఏంటి అని అడిగితే బియా నవ్వుతూ, భయపడకండి, మీ సీక్రెట్ ఏజెంట్ హన్సన్ సేఫ్ గానే ఉన్నాడు. బై ఛాన్స్ ఒకవేళ నిజంగానే శత్రువులు అతన్ని పట్టుకుంటే నేను నా ప్రాణం అడ్డేసైనా అతన్ని కాపాడతానని చెప్పుంటుంది. అది విన్న హన్సన్ బియాని మిస్ చేస్తూ చాలా ఎమోషనల్ అవుతాడు. దేవుడా, బియాని కాపాడడానికి నాకు ఇంకొక అవకాశం ఇవ్వని ఏడుస్తూ తన జ్ఞాపకాలతో జూలో ఉన్న తన రూమ్ కి వెళ్లి పడుకుంటాడు. అండ్ ఈ టైంలో సడన్ గా అక్కడికి జాన్ వచ్చి, ఈ రోజు బియా ఈ పరిస్థితిలో ఉందంటే దానికి మొత్తం నువ్వే కారణమని చెప్పి తన కోపం తీర్చుకోవడానికి హన్సన్ ని బాగా కొడతాడు. వీళ్ళిద్దరూ కొట్టుకుని టైర్డ్ అయ్యాక హీరో, ఇప్పుడు బియా ఎలా ఉంది, ఎక్కడుందని అడిగినందుకు, నువ్విచ్చిన పాయిజన్ వల్ల తన నర్వ్స్ మొత్తం డ్యామేజ్ అయి పిచ్చెక్కిపోయిన తనని ఆ కమిషనర్ ఒక హై సర్వేలెన్స్ జైల్లో పెట్టాడు. అక్కడ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. నేను కూడా వెళ్లి తనని చూడలేనని చెప్పి జాన్ బియాని తలుచుకుని చాలా బాధపడతాడు. నేను ఎలా అయినా వెళ్లి తనని చూడాలి, బియా నా భార్య, నేను తనని కాపాడాలనుకుంటున్నానని హన్సన్ చెప్పినందుకు, హలో బాబు, నువ్వు గాని బీస్ట్ వరల్డ్ లో ఎవరికైనా దొరికితే నేను అక్కడికక్కడే నరికేస్తారు. మా లోకంలో నువ్వెంత పెద్ద క్రిమినలో తెలుసా అని జాన్ ఒక న్యూస్ ఛానల్ చూపిస్తాడు. ఆ న్యూస్ లో బియా హీరోని ప్రేమించి మోసపోయిందని, తను బీస్ట్ అని తెలియగానే హీరో తనకి ఆ డేంజరస్ అయిన పాయిజన్ ఇచ్చి చంపడానికి ట్రై చేశాడని మొత్తం ఉల్టాగా చెప్పి హీరోని ఒక విల్లన్ లా పోర్ట్రే చేస్తారు. దానికి తోడు కమిషనర్ బార్ లో ఒక బటర్ఫ్లై పీస్ ని చంపుంటాడు కదా, తనని కూడా ఒక మనిషే చంపాడని ఈ కమిషనర్ అబద్ధపు ప్రచారాలు చేయడంతో ఇప్పుడు బీస్ట్ వరల్డ్ లో ఉన్న బీస్ట్లన్నీ మనుషుల్ని ద్వేషించడం మొదలు పెట్టాయి. అందుకే మా లోకానికి మనుషులు వెళ్ళలేరు, అందులోనూ నువ్వు అస్సలు వెళ్ళలేవని జాన్ చెప్పడంతో మీ వరల్డ్ లోకి అఫీషియల్స్ కి లంచం ఇచ్చో లేక ఫేక్ ఐడి క్రియేట్ చేసుకున్నా వెళ్ళలేమా అని అడిగితే, చీ, దానికి మేమేమైనా మనుషులం అనుకున్నావా అని జాన్ హీరోని అసహ్యంగా చూస్తాడు. ఇలా మాట్లాడుతూనే సడన్ గా అతనికి ఒక ఐడియా వచ్చి హీరోని చూసి, నువ్వు యాక్చువల్లీ ఒక యాక్టర్వి కదా అని అడగడంతో హీరో అవునంటాడు. అయితే నా ప్లాన్ ఖచ్చితంగా వర్క్ అవుతుందని హన్సన్ ని ఏదో ఒక మారుమూల చిన్న రెస్టారెంట్ కి తీసుకువెళ్లి ఆ రెస్టారెంట్ నడుపుతున్న ఓనర్ బీస్ దగ్గర విడికి మాస్క్ కావాలని అంటాడు. సరే చేస్తా, బాయ్ గా మారాలో గర్ల్ గా మారాలో ఏ బీస్ట్ గా మారాలో పటపటా చెప్పు అని అడిగితే జాన్ అతని దగ్గర సీక్రెట్ గా ఏదో చెప్తాడు. ముందు ఆ ఓనర్ భయపడ్డా జాన్ ఇంతకు ముందు అతనికి సహాయం చేసుంటాడు కాబట్టి వేరే దారి లేక అతని రిక్వెస్ట్ కి ఒప్పుకుంటాడు. మాస్క్ చేయడం మొదలు పెట్టిన అతను ఈ మైదా పిండిలా ఏదో తీసి పటపటా కొట్టి ముట్టి తట్టి పామి అది తీసుకువెళ్లి హీరో ముఖానికి రాస్తాడు. చాలాసేపు అది పామి పామి అంతే, మాస్క్ తయారైపోయిందని చెప్పగానే అసలు ఇంత బిల్డప్ తో వీళ్ళు ఏ మాస్క్ అడిగారో తీరా చూస్తే తింగరోడు తీరా మన హీరో హన్సన్ కి కమిషనర్ లా ఫేస్ మాస్క్ వేసి మార్చమని ఉంటాడు. ఆ తర్వాత హీరో హన్సన్ డ్రెస్ మార్చి అతన్ని పక్కాగా చూడడానికి కమిషనర్ లానే మార్చాక జాన్ అతన్ని తీసుకుని ఒక ఫ్రిడ్జ్ లోకి దూరి సీక్రెట్ ప్యాసేజ్ యూస్ చేసి హన్సన్ ని బీస్ట్ వరల్డ్ కి తీసుకువెళ్తాడు. అండ్ మన జాన్ ఏమో అతని బాడీ గార్డ్ లా మాస్క్ వేసుకుని నటిస్తాడు. వీళ్ళిద్దరూ అక్కడ నుంచి స్ట్రైట్ గా బియాని లాక్ చేసున్న ఆ హై సెక్యూరిటీ ప్రిజన్ కి వెళ్తారు. ఆ ప్రిజన్ వార్డెన్ ముందు హన్సన్ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా సరే ఓవరాల్ గా అచ్చం ఆ కమిషనర్ లానే యాక్ట్ చేసి సెపరేట్ గా ఒక లాకర్ వెనక దాగునున్న బియాని వెళ్లి మీట్ అవుతాడు. చీకటిగా ఉన్న ఆ రూమ్ లో పాపం బియా సంకెళ్లతో కట్టబడి ముసలైపోయినట్టు తలంతా మొత్తం తెల్లగా, కళ్ళు గుట్లు కూడా వైట్ గా మారి చూడ్డానికి చాలా విచిత్రంగా కనిపిస్తుంది. హన్సన్ రూమ్ లోకి వెళ్ళగానే తనని అటాక్ చేస్తుంది. దాంతో హీరో వెంటనే అతను వేసుకునున్న ఆ కమిషనర్ మాస్క్ తీసేసి, నన్ను చూడు బియా, నేను హన్సన్ ని, నన్ను గుర్తుపట్టావా అని అడుగుతాడు. కానీ బ్రెయిన్ లో ఉన్న నర్వ్స్ డామేజ్ అయిన బియాకి ఏం గుర్తుండదు. మతి స్థిమితం లేక తను హన్సన్ ని కొరుకుతూ కొట్టడం మొదలు పెడుతుంది. అట్ ద సేమ్ టైం మరోవైపు ఆ జైల్ రిసెప్షన్ కి ఒక ఫోన్ కాల్ వచ్చి కమిషనర్ జర్నలిస్టులతో పాటు ఒక ఇంటర్వ్యూ కోసం అక్కడికి వస్తున్నాడు, మీరందరూ రెడీగా ఉండండి అని చెప్తారు. కానీ ఇప్పుడే కమిషనర్ వేషంలో ఉన్న హన్సన్ బియాని కలవడం కోసం పైకి వెళ్లడం చూసిన ఈ రిసెప్షనిస్ట్ వచ్చింది ఒక ప్రాంక్ కాల్ అనుకుని పెద్దగా పట్టించుకోదు. అంటే అసలు కమిషనర్ ఇక్కడికి వచ్చేస్తున్నాడన్నమాట. మరోవైపు హన్సన్ వాళ్ళిద్దరి లవ్
స్టోరీ గురించి బియాకి చెప్తూ అయినా తనకేం గుర్తుకు రాదు. బట్ ఎప్పుడైతే తను వాళ్ళిద్దరి పెళ్లికి కట్ చేసిన ఆ గాయం చూస్తుందో అప్పుడు మొత్తం కాకపోయినా లైట్ గా ఏదో గుర్తుకొచ్చి హన్సన్ చెడ్డవాడు కాదని అర్థం చేసుకుంటుంది. సో బియా కమిషనర్ మాస్క్ వేసుకున్న హన్సన్ ఇంకా జాన్ ముగ్గురు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోద్దామని బయటికి వెళ్తూ ఉండగా అదే టైంకి అసలు కమిషనర్ మీడియా వాళ్ళతో సహా అక్కడికి వస్తాడు. దీంతో అప్పుడే వచ్చిన ప్రెస్ ఆ జైల్ సెక్యూరిటీ అని అందరూ ఎవరు నిజమైన కమిషనరో ఎవరు డూప్లికేటో తెలియక అయోమయంలో ఉంటారు. ఈజీగా మీలో ఎవరు ఒరిజినలో తెలుసుకోవడానికి ఒక మార్గం ఉంది, మీ వింగ్స్ చూపించండి అని ఆ జైల్ వార్డెన్ అడగగాని కమిషనర్ తన రెక్కలు చూపిస్తాడు. మన హీరో అడ్డంగా బుక్ అయిపోతాడు. ఈ ప్రాసెస్ లో బై మిస్టేక్ మన హీరో మాస్క్ కూడా కింద పడిపోయి వాడసలు బీస్టే కాదు ఒక మనిషిని అందరికీ తెలిసిపోతుంది. దాంతో ఇక్కడ నుంచి నైస్ గా తప్పించుకోలేమని ఆలోచించిన జాన్ ముందుకొచ్చి హీరో దగ్గర నువ్వు నీ వరకు యాక్టింగ్ బాగానే చేసావు, ఇప్పుడు నా టర్న్ అని చెప్పి అక్కడ ఒక పెద్ద ఫైట్ మొదలు పెడతాడు. బట్ ఫైట్ మొదలైన కొంచెం సేపట్లోనే జాన్ స్ప్రో తప్పి పడిపోవడం, జాన్ మళ్ళీ ఆ కమిషనర్ చేతికి దొరికిపోవడం అని వీళ్ళ అడ్వెంచర్ ఒక ఇంటికి వస్తుంది. దొరికిన వాటిని డైరెక్ట్ గా చంపేయకుండా ఈ కమిషనర్ పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తూ మన బియాకి పాయిజన్ ఇచ్చి ద్రోహం చేసిన ఆ క్రిమినల్ వీడే, ఇప్పుడు కూడా తనని చంపడానికే వచ్చారని ఆ జర్నలిస్ట్ లైవ్ టెలికాస్ట్ చేస్తుంటే వాటి ద్వారా టీవీ చూస్తున్న బీస్లందరికీ అనౌన్స్ చేస్తాడు. ఇప్పుడు మీ అందరి ముందు వీడిని నేను చంపి బియా కోసం రివెంజ్ తీసుకుంటానని అంటాడో లేదు హఠాత్తుగా కింద భూమిని తవ్వుకుంటూ గ్యాంగ్స్టర్ లీ ఇంకా అతని మనుషులు పైకొస్తారు. వీళ్ళెలా వచ్చారనుకుంటున్నారా? ముందు సీన్ లో సెట్ లో ఒక ఫైట్ జరిగింది కదా, అందులో వీళ్ళు కూడా బీస్ట్లలా బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ గా నటించారు. అక్కడ ఒక కన్ఫ్యూషన్ లో వీళ్ళని కూడా ఒరిజినల్ బీస్ట్లు అనుకుని అపార్థం చేసుకున్న కమిషనర్ మనుషులు మోసుకొచ్చి జైల్లో పడేశారు. ఆ తర్వాత వీళ్ళు జైల్లో ఉన్నారన్న విషయమే మర్చిపోవడంతో పాపం ఈ గూండాలు ఎలా అయినా బయటపడాలని ఆలోచించి ఈ హాలీవుడ్ సినిమాలలో చూపించినట్టు ఒక స్వరంగం తవ్వి దాని సహాయంతో తప్పించుకోవాలని ప్రయత్నించి ఇలా ఇక్కడికొచ్చి అడ్డంగా బుక్ అయిపోయారు. చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ చేతిలో గన్స్ అని అందరినీ చూసిన ఈ గ్యాంగ్స్టర్స్ భయపడి ఎలా తప్పించుకోవాలా అని ఆ జైల్లో అటు ఇటు పరిగెడుతూ ఆ గ్యాంగ్ లో ఒక వ్యక్తి గోడెక్కి ఇక్కడ బియల్ అనే మెంటలీ అన్స్టేబుల్ గా ఉన్న బీస్ట్లందరినీ విడివిడిగా వేరే వేరే కేజెస్ లో లాక్ చేసి ఉంటారు. ఆ కేజెస్ అన్ని ఒక్కసారిగా ఓపెన్ చేయడానికి ఒక లెవర్ ఉంటుంది. దాని మీదకెక్కి పొరపాటున దాన్ని కిందకి దిగడంతో నెక్స్ట్ సెకండ్ అన్ని కేజెస్ ఓపెన్ అయి అందులో ఉన్న మెంటలీ అన్స్టేబుల్ బీస్ట్లన్నీ బయటకు వచ్చేస్తాయి. వీళ్ళందరినీ కూడా బియాని చేసినట్టే ఈ కమిషనర్ ఇక్కడ లాక్ చేసి టార్చర్ చేస్తున్నాడు కనుక అతని మీద పగతో రగిలిపోతున్న వీళ్ళంతా ఛాన్స్ దొరికిందని ఆ కమిషనర్ ని అటాక్ చేయడానికి తయారవుతారు. దాంతో మామూలుగా ఉన్న ఈ సెక్యూరిటీ గార్డ్ బీస్ట్లు ఇంకా పిచ్చెక్కిన ఆ బీస్ట్లకి మధ్య ఒక టాప్ టక్కర్ ఫైట్ మొదలవుతుంది. మధ్యలో జాన్ కి కూడా మెలకువ వచ్చి ఈ ఫైట్ జరుగుతున్నప్పుడే నెమ్మదిగా తప్పించుకోమని మన హీరో హన్సన్ కి సాయిగా చేస్తే అది ఉల్టాగా అర్థం చేసుకున్న ఇతను జాన్ కమిషనర్ ని డిస్ట్రాక్ట్ చేయమంటున్నాడు అనుకుని ఆ విల్లన్ దృష్టి మొత్తం తన మీదకి వచ్చేటట్టు చేస్తాడు. దాంతో వేరే దారి లేక జాన్ కమిషనర్ కాలు పట్టుకుని లాగేసి అతను కింద పడిపోయేలా చేస్తాడు. ఇది చూసి చుట్టూ కొట్టుకుంటున్న ఆ పిచ్చ బీస్ట్లన్నీ అవకాశం దొరికిందన్నట్టు ఒక్కసారిగా అతని మీద పడి ఆ కమిషనర్ రెక్కలకున్న ఫెదర్స్ మొత్తాన్ని పీకిస్తారు. దీంతో టెన్షన్ అయిన కమాండర్ కోపంగా బియాని చంపడానికి ట్రై చేస్తే టైం కి అది చూసిన హన్సన్ అడ్డుపడి తనని సేవ్ చేస్తాడు. అంటారు కదా మనిషి చనిపోతున్నప్పుడు ఆఖరి 7 minutes వాళ్ళకి ఇష్టమైన మెమరీస్ ప్లే అవుతాయని, అలా మన హన్సన్ కి బియాతో అతను గడిపిన ప్రతి మెమరీ గుర్తుకొస్తుంది. హన్సన్ ని పరిస్థితిలో చూసిన బియాకి తన చైల్డ్హుడ్ మెమరీ ట్రిగర్ అయి తను మర్చిపోయిన మెమరీస్ మొత్తం గుర్తుకొస్తాయి. ఇంకా అంతే నార్మల్ అయిన తను పిచ్చే టెన్షన్ అయి హన్సన్ పరిస్థితికి కారణమైన కమిషనర్ గొంతు పట్టుకుని అక్కడి నుంచి డైరెక్ట్ గా అతన్ని విండో నుంచి కిందకు విసిరిస్తుంది. కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ బీస్ట్ ఆఫీసర్స్ ఆ కమిషనర్ ని మెంటల్ హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నట్టు అతనికి బైపోలార్ డిసీజ్ ఉన్నట్టు తెలుస్తుంది. మీరంతా నమ్మక ద్రోహులు, నేనెవరిని వదలనని అరుస్తూ ఆ కమిషనర్ వ్యానెక్కుతాడు. ఇప్పుడు ఈ కమిషనర్ వెళ్లిపోయాడు కాబట్టి నెక్స్ట్ పిఓటీకి కమిషనర్ గా ఇంకెవరినో కాదు మన జాన్ ని అపాయింట్ చేస్తారు. అంతేకాదు ఇప్పుడు మనుషులు ఇంకా బీస్ల మధ్య పెళ్లిని కూడా లీగలైజ్ చేసేశారు. లాస్ట్ సీన్ లో బియా ఇంకా హన్సన్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని బియా వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పర్మిషన్ అడగడానికి వాళ్ళ ఊరికి వెళ్తున్నట్టు చూపిస్తారు. అప్పుడు బియా మనకి ఫ్యూచర్ లో పుట్టబోయే పిల్లలు చూడ్డానికి ఎలా ఉంటారు అని అంటుంది. అప్పుడు హన్సన్ ఇదేం ప్రశ్న, అఫ్ కోర్స్ మనలా క్యూట్ గా ఉంటారని అన్నందుకు అయ్యో నేను అలా అనట్లేదు, నువ్వు మనిషి నేను ఫాక్స్, మరి మన పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళకి 4 చేతులు 8 కాళ్ళు ఉంటే ఏం చేయడమని అంటుంది. అది విన్న హన్సన్ లైట్ గా భయపడ్డా చాచా అలా ఏముండదని వాదిస్తాడు. అండ్ మా నాన్న చెప్పినట్టు సరిగ్గా 1 year తర్వాత వాళ్ళకి 2 చేతులు 2 కాళ్ళు ఉన్న నార్మల్ పిల్లాడినైనా నేను పుట్టాను, వాళ్ళు నాకు డెస్టినీ అని పేరు పెట్టారని మూవీ స్టార్టింగ్ లో మనం విన్న అదే చిన్న పిల్లాడి వాయిస్ చెప్తున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.